హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు నేను షాపింగ్ మాల్కి అనేది వచ్చేసాను అనమాట. సో వచ్చేసారు కదా, వెనుక బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉందో సో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. బట్ ఏంటంటే మొన్న మా హస్బెండ్ బర్త్డేకి నేను డ్రెస్ అనేది తీసుకున్నాను. సో అది అన్ఫిట్గా ఉండడం వల్ల మళ్ళీ ఈరోజు ఎక్స్చేంజ్ కోసం వచ్చామన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ నేను మా ఆయన ట్రయల్స్ అనేది చేస్తున్నారు, అందుకోసం వెయిట్ చేస్తున్నాను. బట్ ట్రయల్ చేశారు, ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది తీసుకున్నారు. కొంచెం అమౌంట్ అనేది పే చేయాల్సి వచ్చేసింది. ఇక్కడ లిఫ్ట్లో నుంచి కిందికి అనేది వస్తున్నాం అనమాట. ప్రజెంట్గా తనకి తీసుకోకుండా నేను వెళ్ళడం వల్ల రిటర్న్గా రావాల్సి వచ్చింది. సో అందుకోసమే డ్రెస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకొని ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. సో ఇంటికి అనేది ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా నేను నైట్కి ఇక్కడ ఒక చుక్కకూర ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోకి. మా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి అనేది రాలేదు. వాళ్ళకు మా చిన్న అబ్బాయికి అయితే ఈ చుక్కకూర చాలా చాలా ఇష్టము. వాడు ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇది అని చెప్పొచ్చు. సో ఏ కర్రీ పెట్టినా ఎంతో కొంత లంచ్ బాక్స్లో అయితే మిగిలించుకొని వస్తుంటారు. ఈ కర్రీ పెడితే మాత్రం వాడు ఆల్మోస్ట్ మొత్తం తినేసి వస్తుంటాడు అనమాట. సో అందుకోసం వాడికి ఇష్టమైన కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ డ్రెస్ అనమాట, ఈ డ్రెస్ నేను తీసుకున్నాను. సో నేను తీసుకున్న డ్రెస్ అనేది ఎక్స్చేంజ్ చేసేసి డ్రెస్ తీసుకున్నాను. సో మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారనమాట. చిన్న అబ్బాయి వాడు డ్రెస్ ఇది నాకే మమ్మీ నుంచి కొంచెం చిన్నపిల్లలు అంటే ఎలా ఉంటారు, గారబలు అవన్నీ ఉంటాయి కదా, వీడు కొంచెం నాతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు ఈ డ్రెస్ అని తీసుకొని వాడు కొంచెం ఆట పట్టిస్తున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు ఆషాఢ మాసం అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను మార్నింగే ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు గోరింటాకు అనేది తీసుకొని వచ్చాను. సో బట్ ఇక్కడ ఏంటంటే మనం కొనుక్కొని పెట్టుకోవాలి. సో ఊర్లో అయితే మ్యాక్సిమం చెట్లు అనేది చాలా ఉంటాయి. సో కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎంత కావాల్సి అంత తీసుకునేది మనము మంచిగా గోరింటాకు పెట్టుకుంటాము. సో ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి కొనుక్కోవాలి. సో నేను ఇక్కడ వచ్చేటప్పుడు అయితే కొనుక్కొని వచ్చాను. కొంచెం స్మాల్గా రైన్ అనేది పడుతుంది, బట్ ఇంకా తప్పదు కదా, ఆషాఢ మాసం కూడా క్లోజ్ అయిపోతుంది. సో అందుకోసమే నేను కొంచెం అవన్నీ ప్రెజర్ పెట్టేసి మార్కెట్కి అనేది వెళ్ళేసి అక్కడ దొరుకుతుందని తెలిసి వెళ్ళేసాము. సో ఇక్కడ మొత్తం గోరింటాకు అనమాట. నేను ఇక్కడ కొంచెం చింతపండు అనేది నానబెట్టుకున్నాను. సో మేమైతే కొంచెం చింతపండు, గోరింటాకు, కొంచెం అమ్మ వాళ్ళు ఒక్కలో వేసుకుంటే కొంచెం కాసు అనేది ఉంటుంది కాబట్టి అది కూడా వేసుకొని మిక్సీ అనేది పట్టుకుంటాము. సో నేను ఇక్కడ గోరింటాకు అనేది మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ కాడలు ఇవన్నీ లేకుండా నేను అన్నీ తీస్తున్నాను అనమాట. ఇలా ఉంటుంది కదా, ఇలా కాడలు అనేవి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా కాడలతో అలా మిక్స్ చేసేస్తే మనకు పెట్టుకునేటప్పుడు అంత స్మూత్గా ఉండదు, పండేది కూడా కొంచెం అక్కడక్కడ కాడలు ఉండడం వల్ల సరిగ్గా పండదు. సో అందుకోసమే నేను ఇక్కడ కాడలన్నీ రిమూవ్ చేస్తున్నాను లీఫ్ అన్నింటికి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టేద్దామని చెప్పేసి నేను ఇక్కడ కూర్చొని కాడలని తీస్తున్నాను. సో మా పిల్లలు బయట వాళ్ళకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది కదా స్కూల్ స్టార్ట్ అయిపోయి. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు చదువుతున్నారు. సో వాళ్ళు చదువుతుంటే డిస్టర్బ్ కాకుండా నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను. సో ఇక్కడే నేను పని చేసుకుంటూ వాళ్ళ మధ్యలో అబ్జర్వ్ చేసుకుంటూ నేను పని అనేది కంప్లీట్ చేసుకోవాలి కదా. ఎవరి పేరెంట్కి అనేది వీళ్ళు కంపల్సరీ ఉంటుంది. సో అందుకోసమే బట్ వాళ్ళకు కొంచెం చెప్పుకుంటూ నేను ఇంట్లో పనులు, వంటలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసి రైస్ పెట్టేసాను. చపాతీకి పిండి అనేది తడిపెట్టేసి ఇక్కడ గోరింటాకు అనేది నేను కాడలని తీసుకుంటున్నమాట. సో ఇదంతా కాడలని తీసేసాను. టోటల్గా ఓన్లీ లీఫ్ అనేది తీసుకున్నమాట. సో వీటిని నేను ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. సో మొత్తము ఆకులు అనేది ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టింది చూపించాను కదా, ఆ చింతపండు మాత్రం వేయాలని అనుకున్నాను. ఇంకా కాసు అవన్నీ ఇంట్లో ఊర్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అలా వేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం వేసుకునేదాన్ని. సో బట్ ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో కూడా తెలీదు. సో బట్ అడిగితే షాపులలో ఉండొచ్చు, కాకపోతే నేను అడగలేదు. కొంచెం చింతపండు అనేది వేసుకొని నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, మెత్తని పేస్ట్ లాగా వచ్చేసింది. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా వచ్చేస్తే మనకు అనేది అక్కడక్కడ కాడలను తగలకుండా స్మూత్గా అనేది పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇంకా లంచ్ అంతా డిన్నర్కి అంతా ప్రిపేర్ చేసిన తర్వాత తిన్నాక మా పిల్లల హోంవర్క్, ఎగ్జామ్స్కి అన్నీ ప్రిపేర్ చేయించి నేను కొంచెం ఇంకా ఫ్రీ టైంలో పడుకునేటప్పుడు కొంచెం ఇంకా మనం అప్పుడే కదా కొంచెం ఫ్రీగా అయ్యేది. సో అందుకోసమే నేను ఇక్కడ గోరింటాకు అనేది పెట్టుకుంటున్నాను.
గోరింటాకు అనేది పెట్టుకున్నాను. ప్రజెంట్ నేను ఇంట్లో ఒకరేమో ఉంటాం కాబట్టి ఇంకా పిల్లలకి ఆల్మోస్ట్ పెట్టడానికి రాదు. హస్బెండ్ ఇంకా బయటకు వెళ్ళిపోయారు కాబట్టి నేను ఒకదాన్నే ట్రై చేస్తున్నాను పెట్టుకోవడానికి. సో 1 హ్యాండ్కి లెగ్స్కి అనేది పెట్టుకుంటాను. 2 హ్యాండ్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో బట్ ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ మా పిల్లలు కూడా కొంచెం వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 10:30 అవుతుంది టైం అనేది. వాళ్ళు కొంచెం మళ్ళీ ఇప్పుడు కొంచెం తొందర పడుకుంటేనే వాళ్ళు మార్నింగ్ అనేది కొంచెం ఎర్లీగా లేస్తుంటారు. సో వాళ్ళకన్నా ముందు నేనే లేవాలి కాబట్టి ఇంక ఈరోజు ఒక్కరోజు కొంచెం ఆప్షన్ తీసుకొని నేను కొంచెం గోరింటాకు అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను. సో వాళ్ళైతే పడుకుంటున్నారు. వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత నేను ఇక్కడ గోరింటాకు అనేది పెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఇది పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ముగ్గురు పీపుల్స్ ఉంటే కొంచెం ఫాస్ట్గా అనేది అవుతుంది. సో బట్ నేను ఇక్కడ ఒకదాన్నే ఉన్నాను కాబట్టి చాలా టైం పడుతుంది కంపల్సరీ. ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. చూసారు కదా, మా చిన్నోడైతే లేచి చూస్తున్నాడు మమ్మీ ఏం చేస్తుందని చెప్పేసి. వాడు మ్యాక్సిమం నేను లేకపోతే ఎక్కువ నిద్ర అనేది పట్టదు వాడికి. సో ఇది నేను పెట్టుకున్న గోరింటాకు. సో ప్రజెంట్ అయితే 1 హ్యాండ్కి పెట్టుకున్నాను. చూస్తాను, ఇంకా ట్రై చేస్తాను. వాడికి నిద్ర పట్టదు కదా, నేనైతే చెప్తున్నాను. సో కొంచెం ఈరోజు పడుకునైనా నేను ఇవన్నీ పెట్టుకొని బెడ్షీట్స్ అన్నీ అంటుతుంటాయి, నీ పడుకో అని చెప్తున్నాను. వాడు వినకుండా నా దగ్గర వచ్చి చూస్తున్నాడు అనమాట. సో బట్ 1 హ్యాండ్కి పెట్టుకున్నాను. సో లెగ్స్ కూడా ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ 3 కొంచెం డ్రై అవ్వాలి ఫస్ట్. ఇంక ఇవన్నీ బాగా డ్రై అయిపోయిన తర్వాత నేను సెకండ్ హ్యాండ్కి పెట్టుకుందాం అనుకున్నాను. సో ఇది సెకండ్ హ్యాండ్ కూడా నేను పెట్టుకున్నాను. సో ఎందుకంటే పేస్ట్ అనేది కొంచెం మెత్తగా అయిపోయింది కాబట్టి కొంచెం తొందరగానే ఈజీగా అనేది పెట్టుకోవాల్సి వచ్చింది. సో పిల్లలు కూడా పడుకున్నారు. ఇది ఫ్యాన్ గాలికి డ్రై చేసుకుంటూ బాగా డ్రై అయిపోయింది అనమాట. వాళ్ళు ఆల్మోస్ట్ పడుకున్నారు. సో ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో అందుకే చిన్నగా మీకు అనేది వీడియో అనేది చూపిస్తున్నాను. సో మార్నింగ్ అనేది నేను ఒక 1 అవరే పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ టైం అనేది పెట్టుకోలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ 12:30 అలా అవుతుంది. సో మళ్ళీ మార్నింగ్ నేను 5 o'clock అలా లేస్తేనే నాకు ఇంట్లో పనులు అనేది ఈజీగా అవుతాయి. సో అందుకోసమే 1 అవర్ పెట్టుకున్నాను. అందుకే రిజల్ట్ ఇలా ఉందన్నమాట. మరీ రెడ్గా వెళ్ళలేదు. మరీ ఎక్కువసేపు పెట్టుకుంటే ఏమవుతుందంటే బ్లాక్ అనేది అవుతుంది కాబట్టి నేను 1 అవర్ ఉంచుకొని తీసేసాను అనమాట. ఇది మార్నింగే మీకు చూపిస్తున్నాను. సో మా పిల్లలు స్కూల్ కూడా రెడీ అయిపోయారు. సో మా హస్బెండ్కు వాళ్ళ ఫ్రెండ్స్ అనేది చిన్న గిఫ్ట్ అనేది ఆఫర్ చేశారు, బర్త్డే గిఫ్ట్ అనమాట. సో ఇది మా పిల్లలకు తను వచ్చేసరికి పిల్లలని నిద్రపోయారు. సో ఈ గిఫ్ట్ అనేది వాళ్ళు చూడలేదు. చూసాక రెడీ అవ్వగానే అది తీసుకొని ఫస్ట్ చూస్తున్నారనమాట. ఏమిచ్చారు ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ 3-4 వాచెస్ ఉన్నాయి. మళ్ళీ వాచ్ ఎందుకు డాడీ అని అడిగారనమాట. బట్ ఫ్రెండ్స్ ఇచ్చారని చెప్పారు. సో పిల్లలకు వీడికైతే జేక్ అయితే కొంచెం వాడికి వాచెస్ పిచ్చి ఎక్కువ. సో వాడికి ఇప్పటికే టూ వాచెస్ అనేది కంపల్సరీ ఉన్నాయి. సో వాడి బర్త్డే. సో నా వీడియో కానీ మీకు అందరూ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్.